సార్ ఈ మధ్యకాలంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం అనేది ఎక్కువగా యంగ్ ఏజ్లోనే చూస్తున్నాము. సో దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్కి మన హరిత వెల్నెస్లో ఎటువంటి చికిత్సా మార్గాలు ఉన్నాయంటారు? యూరిక్ యాసిడ్ పెరగటం వల్ల వచ్చే ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ని ముఖ్యంగా మనము ఈ యాంకిల్ జాయింట్ మడిమల దగ్గర కానీ అలాగే అన్నిటికన్నా మెయిన్ బొటనవేలు దగ్గర డిపాజిట్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని గౌట్ ఆర్థరైటిస్ అంటాము. ఇది ఒక ప్రత్యేకమైన కీళ్లవాతంలో ఒక ప్రత్యేకమైన కీళ్లవాతం అనమాట. దీన్నే మనము గౌట్ ఆర్థరైటిస్ అని అంటాం. ఈ గౌట్ ఆర్థరైటిస్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ మనకు అబోవ్ సిక్స్ నుంచి జెంట్స్లో తీసుకుంటే 6 నుంచి అబోవ్ ఉంటే దాన్ని గౌట్ ఆర్థరైటిస్ కింద అంటాము. అలాగే మనకు ఫెమేల్ లేడీస్లో 7 అబోవ్ తీసుకుంటే గౌట్ ఆర్థరైటిస్ కింద. ఈ యూరిక్ యాసిడ్ డిపాజిట్ అవటం వల్ల కంప్లీట్గా మనకు ఈ మడిములు కదిలించలేని పరిస్థితి, అలాగే బొటనవేలలో కంట్లో నలుసు పడితే నొప్పి ఉంటుంది చూడు, అలాంటి నొప్పి బొటనవేలు దగ్గర రావటం జరుగుతూ ఉంటుంది. ఇవి రాకముందు యూరిక్ యాసిడ్ లెవెల్స్ బోర్డర్ లైన్ అప్పర్ వచ్చినప్పుడు బాడీలో కూడా కంప్లీట్గా మనకు ఒక లిథర్జిక్, ఒక కీళ్లవాతము, ఫీవరిష్ వచ్చినంత వాతతత్వాన్ని బాగా కనిపిస్తుంది. ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్. ఈ మెటబాలిక్ డిజార్డర్స్ని మనము డైట్లో కరెక్ట్ చేయగలిగి యూరిక్ యాసిడ్ లెవెల్ని కానీ ఎలిమినేట్ చేయగలిగితే మనకు ఖచ్చితంగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. దీంట్లో ముఖ్యంగా లైఫ్ స్టైల్లో కరెక్ట్ చేయాలి. ఎందుకంటే యూరిక్ యాసిడ్ ఎవరిలో మీరు అన్నట్టు యూత్లో ఎక్కువగా వస్తుంది. ఎందుకు వస్తుంది యూత్లో అంటే ముఖ్యంగా యూత్లో ఎక్కువగా ఈ లైఫ్ స్టైల్, ఎక్కువగా ఆహార నియమాల్లో ఎక్కువగా బిర్యానీలు తింటాం, లేదా ఎక్కువగా టీలు తాగటము, లేక ఎక్కువగా ఆల్కహాల్, అలాగే స్మోక్, అంటే ఇంప్రాపర్ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వాటిని అన్నింటిని కూడా మనం కట్ చేసి మెటబాలిజాన్ని స్ట్రీమ్ లైన్ చేయటం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్ని నార్మల్ చేయొచ్చు.